హాయ్ ఎవ్రీవన్. క్రాస్ కటింగ్ లాంగ్ ఫ్రాక్కి కింది బార్డర్ వేయాలి అనుకుంటే మనకి అంత ఈజీగా అనిపించదు. ఎందుకంటే క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు పైనుంచి కిందికి వెళ్ళేసరికి మనకి రౌండ్ అనేది పెరుగుతుంది. పైన తక్కువ ఉంటుంది, కింద రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్ట్రైట్గా ఉండే బార్డర్ వేసేటప్పుడు ముడతల్లాగా వస్తే అంత నీట్గా రాదు. ఈ బార్డర్ అనేది కరెక్ట్గా నీట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫ్రాక్ మొత్తం కుట్టేసిన తర్వాత మంచి వైపుకి ఒక పావించు ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు గట్టిగా పట్టుకుని లాగకూడదు. లాగామనుకోండి ముడతలాగా రింగులు లాగా తిరుగుతుంది. క్రాస్ కటింగ్ ఫ్రాక్ కాబట్టి ఈ కుట్టు కూడా లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో కొంచెం ఉడతీయాల్సి ఉంటుంది. అందుకని వీలుగా ముందే లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి. ఎక్కడ లాగకుండా మనకి ముడతలు అనేవి రాకుండా మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా ముడతలు అనేవి లేవు, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి క్రాస్ అనేది ఫ్రాక్ చుట్టూ ఉండదు, అక్కడక్కడ మాత్రమే క్రాస్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగిన చోట చిన్న కుట్టు అనేది ఊడ తీసుకోవాలి. 2-3 కుట్లు ఊడ తీసుకుంటే మనం చేతితో పట్టుకునేంత దారం వస్తుంది కదా. ఇలా పట్టుకుని కొంచెం లాగినట్టు చేసాం అనుకోండి, చిన్ని ముడతలు పడతాయి. అలా పడేలాగా లాక్కోవాలి. మరీ ఎక్కువ లాక్కూడదు, మనకి ఎంత కావాలో అంత మాత్రమే లాక్కోవాలి. అప్పుడు స్ట్రైట్గా వచ్చినట్టు అవుతుంది బార్డర్కి సరిపడా. అప్పుడు లాగిన తర్వాత బార్డర్ వేసి కుట్టుకోవాలి. కింది కుట్టు మొత్తం కూడా ఇలాగే ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో అక్కడ ఈ మనం క్లాత్ లాక్కొని, అంటే కుట్టు ఊడతీసి కొంచెం లాక్కుంటే సరిపోతుంది. ఫ్రాక్ చుట్టూ లాగాల్సిన అవసరం లేదు. క్రాస్ తిరిగిన చోట మాత్రమే 2 కుట్లు ఊడతీసుకొని కొంచెం లాగినట్టు చేసుకుని బార్డర్ వేసేసుకోవాలి. ఈ బార్డర్ వేసేటప్పుడు కూడా క్లాత్ని లాగకూడదు, లూజ్గా వెళ్ళిపోయేలా చేసుకోవాలి. లాగామనుకోండి మళ్ళీ సాగుతుంది. క్రాస్ కటింగ్ ఫ్రాక్ కదా, సాగుతుంది. అందుకని చెప్పి లాక్కుండా ఈజీగా వెళ్ళిపోయేలాగా కుట్టుకోవాలి. స్ట్రైట్ కట్ ఫ్రాక్ అయితే మనకి ఇబ్బంది ఉండదు, మామూలుగా వేసేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా కుట్లనే 2-3 ఊడ తీసుకొని కొంచెం లాగినట్టు చేసుకుని అలా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, చక్కగా నీట్గా వచ్చేస్తాయి. చాలామంది క్రాస్ కటింగ్ ఫ్రాక్ వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇలా చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాయి. చూడండి, అసలు ఎక్కడ కూడా స్ట్రైట్గా వచ్చేసింది. చూడండి, క్లాత్ పైన మనకి బార్డర్ వేయడానికి తక్కువగా ఏం లేదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇదే విధంగా బార్డర్ మొత్తం చుట్టూ కుట్టేశాను. పైన కుట్టు కూడా వేసేసుకోవాలి. పైన కుట్టు ఈజీ ఏనండి, మామూలుగా వేసేసుకోవడమే. ఇది హై అండ్ లో మోడల్ ఫ్రాక్. కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను, ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఉందో కామెంట్ పెట్టండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.